Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. గూడూరును జిల్లా చేయాలని కోరుతూ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరు గాంధీబొమ్మ సెంటర్లో చేపట్టిన దీక్షలు సోమవారం 36వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ గూడూరును జిల్లా చేయని పక్షంలో ఉద్యమం ఉధృతమవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరులో 35 రోజులు జరుగుతున్న పోరాటానికి ఒక బలం చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడికి వచ్చి మద్దతు జరుగుతుంది. ఇంకో మాట ఎందుకంటే మన గూడూరుని జిల్లా చేయాలని ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మన భావి తరాలకి గూడూరు జిల్లా అయినందు వల్ల గూడూరుకి ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, అనేక రకాలైన రోడ్డు మార్గాలు వస్తాయి, ఉపాధి హామీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రంలో గుర్తింపు వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన గూడూరు ఈరోజు ఒక జిల్లా కోసం పోరాడుతున్నామంటే గూడూరు ప్రజలు చాలా సిగ్గుపడాల్సిన రోజు. గూడూరు నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి నియోజకవర్గం ఈరోజు మండలాలుగా ముక్కలుగా విడిపేసి మాకు జిల్లా కావాలని నడు రోడ్డు మీద 35 రోజులు మేము కూర్చున్నా మాకు అతిగతి లేకుండా పోవడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. మేము అడిగిన హక్కు ఏంటి? మాకు గూడూరు జిల్లా కావాలని అడిగాం. ఎందుకు ఎవరు అదేనా చెప్పండి. ఏమి చెప్పకుండా మేమేదో కూర్చుంటే మీరేదో టైంపాస్ చేస్తున్నట్టుందే తప్ప మా హక్కుకి మేము పోరాడే విధానానికి ఏంటి ఆన్సర్ ఏంటి? ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలి? అదనే చెప్పండి. మాకు గూడూరు కావాలి, గూడూరు జిల్లా కావాలి అని గూడూరులో ఒక్కరు కాదు అడిగేది. 2 లక్షల ఓటర్లు అడుగుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్కి కావాల్సింది ఓటే కదా. ఆ 2 లక్షల ఓట్ల ప్రజలు అడుగుతున్నారు గూడూరు జిల్లా కావాలి అని. దానికి సమాధానం మీరే చెప్పాలి, కూటమి ప్రభుత్వం చెప్పాలి. అలా చెప్పని రోజు ఇది ఇక్కడి నుంచి మౌనంగా జరుగుతున్న ఈ పోరాటం ఉధృతమై ఉద్యమం అవుతుంది. తర్వాత కూటమి ప్రభుత్వమే కాదు, ఎక్కడున్న పెద్దలైన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పోరాట స్ఫూర్తి రాకుండానే ముందుగానే మా జిల్లా చేయరా ఇలాంటివండి. మీరు చేయనంటే పోరాటం పెద్దదవుతుంది, చేస్తామంటే ఇలాగే ఉంటాం. అంతేగా చెప్పేది ఏంటంటే మా గూడూరు జిల్లా కావాలి. ఫైనల్. జై కాంగ్రెస్.